ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఇది ఆస్పత్ర లేక ప్రాణాలు తీసే యమకుపమా? మద్యం మత్తులో ఉన్న ఒక ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం ఒక నిండు నూరేళ్ల చిన్నారి భవిష్యత్తును బలి తీసుకుంది. జ్వరమని వెళ్తే చేతికి వేసిన ఒక్క ఇంజెక్షన్ ఆ 8వ తరగతి పాప ప్రాణాలనే తీసేసింది. ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న ఈ సంచలన ఘటన ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం బస్వాపురానికి చెందిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని తీవ్ర జలుబు జ్వరంతో అస్వస్థతకు గురైంది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాపను స్థానికంగా ఉన్న ఒక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లారు. అయితే ఆ ఆర్ఎంపీ వైద్యుడు పాప చేతికి ఇంజెక్షన్ ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే ఆ చిన్నారికి తీవ్ర శ్వాసకోశ సమస్య మొదలైంది. ఊపిరందక ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఈసీజీ నిర్వహించి ఈ చిన్నారి అప్పటికే మృతి చెందినట్టుగా నిర్ధారించారు. తీవ్ర మద్యం మత్తులో వైద్యం చేయటం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని బాలిక కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ ఆరోపిస్తున్నారు. ఈ దారుణంపై పాప తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాప మృతి చెందిన వెంటనే ఆర్ఎంపీ డాక్టర్ అక్కడి నుండి పరారయ్యాడు. ఒక అమాయక విద్యార్థిని ప్రాణం బలి తీసుకోవడంతో ఆ గ్రామంలో తీవ్ర శోకసంద్రం, ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి.